గంగా ఇంటికాడ రూపాయల చెట్టు బాగా గత్తుంది అంటుర్రు. పైసల చెట్టు ఉంటుందా పెద్దవా? అది అంత అట్టి ముచ్చెట్టేనే. ఇంత చెట్టుకు ఆప చెట్టుకు కాలాచినాయి అని అంగి ఇన్నాం. మరి ఇది కట్టినా కావచ్చు బిడ్డ, ఒకళ్ళకి పోయి చూసేస్తుందా. అవు మల్లన్న, గంగ వల్ల ఇంట్లో ఉన్న చెట్టుకు డబ్బులు కత్తున్నాయట, నిజమేనా అని? ఇంకా చెట్టు ప్రజలు కత్తారు ఎక్కడన్నా. ఏమో ఇది చిత్రమే ఉన్నదే. అది పోకాలం ఉంటుంది అంత అవుతాయి. అరే అందరు కూడా తెలుసారా గంగ వాళ్ళ ఇంటికాడ చెట్టుకి పైసలు కత్తున్నారా? మనం చాక్లెట్ పిస్టల్ వంగుదామారా? అంత గంగ పళ్ళు పళ్ళు కొడుతుంది. ఏంగా గంగా గల కొందరు తీసుకొచ్చుకుందాం. అవునరా తీసుకొచ్చుకుందాం, పాడరా. జామ చెట్టు కిన్ని పైసలు పిచ్చి పైసలు ఇవ్వండి వంకోవచ్చురా. అయ్యవ పైసలు ఇస్తలేరా? నా చెట్టుకి ఎగబడ్డారు. ఈ పాత మంచిగా ఉండదు. ఏంద్రా గీటను రన్నింగ్ ఎత్తున్నావు? నువ్వు గ్రేట్ రా అసలు. రన్నింగ్ మరి జాగింగా? జాగింగ్ రన్నింగ్ కాదు, చెప్పా గింటా. మరి ఏమైందిరా గిట్టుడు కత్తను? ఊరంతా తెలిసింది తెలియదా? ఇక్కడ ఉంది ఎవరురా? చందు. అన్ని లేట్గా వెళ్తాయి. ఇవ్వనుకుంటే ఇక్కడ వండు, అక్కడ జరిగేది అంతా జరుగుతుంది. అరే ఏమైందిరా సరిగా చెప్పు. ఈ క్రైమ్ స్టోరీలకు సస్పెండ్ పెట్టక నాకు. అరే మిల్కూరు గంగ వాళ్ళు ఇంటి ముందర చెట్టుకు డబ్బులు కాసినట్ట, మా ఊరు అంతా ఆగమవుతురు. ఎక్కడైనా చెట్లకు కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి, కానీ పైసలు కాస్తాయారా? నువ్వు నా చెవులో పువ్వు పెడుతున్నావారా? నిజంగా బావా, అందరు అనుకుంటారు కాసినాయట. ఈ చందు కళ్ళతో చూసారా? అసలు నమ్మర్రా. చూపి కదా. ఇప్పుడు మనం లంబాడిపల్లిలో ఉన్నాం. సో ఇవాళ మనం ఒక వింతైన చెట్టు దగ్గరికి వచ్చినాం. ఆ చెట్టు పేరు ఇంకా డిసైడ్ కాలేదు, కాకపోతే అది ఒక మనీ ట్రీ అని అంటున్నారు. ఈ స్పెక్యులేషన్ రియల్ గా జరిగిందా అనేది అయితే మనం చూసుకుందాం. చాలా వరకు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతుంది. ఓ యా 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 యా, రండి రండి రండి. ఇదే ఆ చెట్టు. ఏదైనా ఒక చెట్టుకి పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, పండ్లు పండుతాయి, కానీ మీరు ఎప్పుడైనా డబ్బులు కాయడం చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు రెస్పాన్స్ ఏందో చెప్పండి. ఇది నాకు చాలా వింతగా ఉంది. గంగవ్వ గారు, అసలు ఒక చెట్టుకు డబ్బు కాయడం ఏంటి? అసలు ఇది ఎలా జరిగింది? దీనిపై మీ స్పందన ఏంటి? పక్కింటి పందన ఊరికి వేయింది. స్పందన అంటే పక్కింటి స్పందన కాదండి. అసలు మీకు ఎట్లా అనిపించింది? అసలు పొద్దున్న నుంచి ఏం జరిగింది? సారు ఇంట్లోకి వెళ్ళి ఊడ్చిన, చీపురు పట్టుకొని బయటకు వచ్చిన, ఆకిట్లు ఊడ్చుకుంటా సగం ఆకిలు ఊడ్చే వారకల్లా జామ చెట్టుకే చూసిన. జామ చెట్టు జామకాయలు కాయన రూపాయలు కాసినాయి. నాకు పిస అయి కండు తిరిగి సార్ కింద పడ్డా. ఇదేంది కళ, ఇట్లెందుకు కాసుడు అని నాకు అనిపించింది సారు. గంగవ్వ గారు, అసలు మరి ఈ నోట్లు చెల్తాయా, దొంగ నోట్ల? చెట్టుకు పండ్లు వండుతాయి, అవి దొంగ పండ్లు అవుతాయా? మంచి పండ్లు తింటాం. ఇవి శాతం మంచి రూపాయలు అయితే కానీ దొంగ నోట్లు ఎందుకు అవుతాయి? మంచి రూపాయలు. గంగవ్వ గారు, మరి డబ్బులకి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా? ఒకవేళ గవర్నమెంట్ ఓకే అంటే మీరు సప్లై చేయాలనుకుంటురా? ఇప్పుడు అయితే ఆ నెంబర్తో మాట్లాడినా, హైదరాబాద్ పోతా, ఇక్కడ కూర్చొని మాట్లాడితే మరి ఏమంటారు? ఈ చెట్టుకు ఓన్లీ ఇండియన్ కరెన్సీ కాస్తుందా లేక ఫారెన్ కరెన్సీ కూడా కాస్తుందా? ఫారెన్ నుంచి దినార్లు, డాలర్లు. డాలర్లు కాస్తుందో కాయదో ఇప్పటికైతే తెలియదు. ఇవి అయితే కాస్తుంది. ఈ జామ చెట్టుకు ఓన్లీ నోట్లే కాస్తాయా లేదా రూపాయి బిల్లలు కానీ 20 రూపాయల బిల్లలు కానీ అవి కాస్తాయా? ఇక చెట్టు అయితే ఇప్పుడు గింతే కాస్తుంది. అనిపిస్తుంది తర్వాత మరి అంటే కొంచెం అంటుకట్టడానికి ఏదన్నా కొమ్మనో మొక్కనో అట్లా ఇవ్వగలుగుతారా సార్? తర్వాత చూస్తాం సార్. ఇప్పుడైతే మాకు ఆపిగా ఉన్నది మా ఇంట్లో ఉండుకు సారు. ఓన్లీ అమ్మ జామ చెట్టుకే కాసా? ఇక్కడ మల్లె చెట్టు ఉంది, అవిటికి ఇట్లా కాసాయా? ఇవి మల్లె పూర్వం శిఖలు పెట్టుకుంటాం. జామ చెట్టు పండ్లు వంట తింటాం అనుకుంటే రూపాయలు కాసినాయి. చూస్తున్నారు కదా గంగవ్వ గారు చెప్తున్నది. సో ఇది మంచి నోట్లు అయితే ఎస్ అని, నకిలీ నోట్లు అయితే నో అని చెప్పేసి మీకు నచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రెగ్యులర్గా మనం న్యూస్ ఛానల్తో టచ్లో ఉండండి, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అండ్ కెమెరామెన్ సెంథిల్ కుమార్తో రాజమౌళి.
పైసలు రావి చూస్తే నా కళ్ళని చమక్ చమకైనా రా. నేను చెప్పినప్పుడు నీకు నమ్మినావా? చూస్తా చూస్తా అంటే చూసినాక నోరేలా పెడతావి. ఇప్పుడు అర్థమైందా ఎన్ని పైసలు ఉన్నాడా? అయ్యప్ప గన్ని పైసలు ఎట్లా కాసినా చెట్టుకు? అదే అర్థమైంది. అమ్మ గన్ని ఏం చేసుకుంటుంది కూర్చొని? మన ఇంటికాడ గన్ని సెట్లు ఉన్నాయి, ఒక్క సెట్ కూడా కాస్తలేవు. కాకపోతే ఉంది గంగా ఉన్నాడు శిరోకొమ్మ పట్టుకొచ్చుకుంటాం, మనకు కూడా పైసలు కాస్తాయి. నువ్వు పోగానే కొమ్మ దింపి నీ చేతిలో పెడుతుంది. ఇక ఆ చెట్టు తీసుకొచ్చి మనం పెడితే అది పెద్దగా అయ్యి కాయలు కాసి పైసలు కాసే వరకే మనం ముసలి అయిపోతాం. ఇక అంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేం, అంతకు మించే చేయగలం. కొమ్మ కావాలని అడగం, చెట్టు పెట్టం. చెట్టుకున్న డబ్బులు లేపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు బావ? నాకు అర్థం కాదు. ఏదో సింపుల్గా పూలు తెంపుకొచ్చుకుందాం అన్నట్టు ఈజీగా పైసలు తెంపుకొచ్చుకుందాం అని అంటున్నావు. అలా అవుతుందా? అరే ఎన్ని రోజులు రా ఈ సాలిసాలని బతుకురు. చెట్టుకున్న డబ్బులు చూసినావుగా, ఒక్కసారి లేపేసినావు అనుకో లైఫ్ సెట్. మరి ఏం చేద్దాం? దానికో ప్లాన్ ఉంది. చెల్లే గిట్లొత్తంది ఏంది చూడక్క గిట్ల వచ్చినావు? ఓ చెల్లే, నేను నీ కోసమే వచ్చిన. సానొద్దులా నీతో మాట్లాడాలని వచ్చిన. నా కోసం వచ్చిందట. దీని చూపు చూస్తేనే అర్థమైంది దేనికోసం వచ్చిందో. సరే అక్క మందలు ఇచ్చినావు కదా, రేపు ఊళ్ళో కలుతాం. నాకు పని ఉంది ఇంట్లో. అవునే, ఇంటికైతే గిదేనా మర్యాద? ఇంతంత సాయబొట్టు అన్నది ఆగిపోమంటలేవు, పోగుంటమంటలేవు. అక్క చెల్లెళ్ళ మర్యాద గిదేనా మరి? 3 రోజుల ఇంట్లో బాగాలేక నేను సాయనే చేసుకోవాలి. గీ నీళ్ళన్నీ ఈయన గుండె ఆరిపోతుంది. కొంచెం ఊకుండిపోతాను నీళ్ళు తాగి. అక్క నల్ల రాలే, కొన్ని నీళ్ళు వస్తే ఇల్లంతా కడిగిన. అంత పదన ఉంది అక్క. ఏడ కూర్చోరాదు ఇంట్లో. సరే పోతున్నా నేను. అరే ఎక్కడున్నారా? నేను అప్పుడు రమ్మని చెప్తున్నారు, ఇంకా రాలేదు వీడికి. అరే మన కూడా వచ్చేటట్టుందిరా, తిందిరా. టైం చెప్తే మళ్ళీ నీకు వర్కౌట్. ఏందిరా ఈ డ్రెస్? పెళ్లి చూపులకు వచ్చినావా? రోజుకి ఇట్లా టైం పాస్ దొంగతనం ఇట్లా పోతానేంది? ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలని తెలిసేది. శివట దొంగతనం పోతున్నా, కొత్త డ్రెస్ వేసుకున్నా. దానికి ఏదో నీళ్ళుతో ఊకే నీతో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. నవ్వుకుంటా మాట్లాడాలి, నాకు ఇట్లా నచ్చలేదు. కుక్కలు రాదు. గంగా వండుకుందంటావా? చూసా దిమాగ్ కుదారా నీకు? నువ్వు పడుకున్నదాన్ని లేపేటట్టున్నావు. నువ్వే దొంగదానికి వచ్చినావా లేకపోతే పట్టిదానికి వచ్చినావు? నువ్వు ఎందుకు ప్రతిదానికి తిరుగుతుందంటావు? లేకపోతే పోయి చూద్దా. అరే కుక్కలు బా. అరే కుక్కలు కాదురా, మనుషులు రా. మంచురా ఇప్పుడు వీళ్ళు కూడా రా, మనకన్నా ముందు వస్తురు. ముందు చేద్దాం. అది దొంగలు రా, మళ్ళీ ఎక్కడ దొంగతనానికి వచ్చే వాళ్ళు. వీడికని కాంపిటీషన్ తప్పలేదు కదా. అందుకోసమే ఎవరిని ఉంచొద్దు నా ఫీల్డ్ అని చెప్పి. సార్
అజ్జెత్తాంటివి ఇజ్జెత్తాంటివి లాస్ట్ తుస్తాయే జర్ర అయితే అలా దొరికితే ఇప్పటికి మన పుత్తలు లేవు హాస్పిటల్ అయ్యా అనుకుంటూ ఉండటోళ్ళం. అరే నేనేమన్నా కలగన్నాను రా గంగవ్వ సెక్యూరిటీ పెడతానని. ఒక్కొక్కరు పోతుకున్నారు నీ అవ్వ పొల్లు కొడితే అవ్వతో నా పిచ్చి భయం అనిపించిందిరా. ఇంకా నేను మనం బతికిపోయినా పోతే మన పడవు. బతికిపోవడం బిట్టుకోవడం అంతా ప్లాన్ చేసినప్పుడు నీకు తెలియదు ఇవన్నీ. అరే వేసిన ప్లాన్ అని సక్సెస్ అవుతారా? స్పేస్లోకి పంపిరా రాకెట్లే ఫెయిల్ అవుతున్నాయి. నీ అవ్వ నా ప్లాన్ లెక్కనారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఆపు ఇంకా నీ ప్లాన్ ఇంకా రాకెట్తో వస్తున్నావు. రాకెట్తోని నువ్వు ఇంకోసారి ప్లాన్ చేయకు, అది వర్కౌట్ చేయకు. నీతో కాదు, నీతో పప్పు ఉడకది నాకు అర్థమైంది. పో అరే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందిరా. అగా నువ్వు నవ్వకు నాకంతా జంగల్ వారినట్టు అనిపిస్తుంది. నువ్వు ఇంకోసారి ప్లాన్ బి అన్నావు అనుకో అడ్డ మీద ఎత్తుంది చంపుతున్నావు. బీపులు ఎత్తుంది. నువ్వు ఇట్లా తినావు కానీ నీకు డైరెక్ట్ ప్రాక్టికల్ అని చూపిస్తా పా. ఇది ఇట్లా ఫెయిల్ అయింది అనుకో ఘోరం కూడా బాగా కూడా నేను చెప్తానా. ఏదో ఒకసారి ఫెయిల్ అయింది ఊక ఫెయిల్ అవుతారా? మిస్ అయితే మనం కొంచెం పక్క ప్లాన్ చెప్తే సక్సెస్ అయ్యేది. గంగా ఇట్లా రివర్స్ కొడతాను అనుకోలేదు. రివర్స్ కాదు మనం పెట్టుకుంటాం. చూద్దాం ఈసారి ఎట్లా ఎదుగుతా ఒక్కటి బందిగా ప్లాన్ చేసి. ఇదంతా ప్రపంచం. ఇక్కడ ఇండియా ఉంది, ఇగో ఈడ తెలంగాణ ఉంది, ఇగో అదే తెలంగాణ ఇక్కడ పెట్టినాం. ఈ తెలంగాణలో ఇగో జగిత్యాల ఇక్కడ ఉంది, జగిత్యాల నుంచి మల్యాల నుంచి మన లంబాడిపల్లి ఇక్కడ ఉంది. ఇది మన లంబాడిపల్లి. గంగవైలు గీడుంది. లంబాడిపల్లి గిద్ద చిన్న ఉన్నది. మ్యాప్లో ఎట్లా కనబడతారా? చిన్న కనబడదారా? చెప్పేను. ఇగో ఇది మన లంబాడిపల్లి. గంగవైలు గీడుంది. ఇగో ఈ పక్క మల్లుకాకి ఉంది, ఈ పక్క నరసింహమిల్లి. వీళ్ళిద్దరు సందులోకి వెళ్ళి మనం పోతే వెనక కొట్టం ఉంటుంది. ఆ కొట్టం గోడెక్కి దునికి బ్యాక్కి వెళ్ళి వచ్చినాం అనుకో మనం గంగా ఇంట్లోకి పోవచ్చు. మనం ఫుల్ సేఫ్ పోతాం. ఒక పని చేద్దాం. ఇది తిరుపతి మా ఇల్లు, ఇది గంగమ్మ ఇల్లు. గంగమ్మ ఇట్లా చూడొచ్చు. అట్లా కూడా ఎందుకురా? ఆ ఇంట్లో వాళ్ళు లేరింది. ఆడ మమత వెయిట్ చేస్తే మన కోసం. మనం పోయే నైట్ టైంకు మమత ఆడ కూర్చొని అత్తారని చెప్పి చూస్తారు. తెలియలే మళ్ళీ నీకు. అంతోకే కానీ రాత్రి 12 గంటలకు అద్దు బావ దయాలకి ఇట్లా తిరుగుతాయి. 8 గంటలకైనా అనుకో దొంగతనం చేసుకుని మంచి వచ్చి వండొచ్చు. 8ంటికి పోతే వాళ్ళు అనుకోతారా? ఆ టైం గంగా వండది, ఊళ్ళో ఎవరు వండరు. పైగా సెక్యూరిటీ గార్డ్లను పెట్టింది. పోయి దొరికినాం అనుకో ఇక మన పని ఖతం అయిపోయినట్టే చెప్తున్నా. కరెక్ట్ 12 గంటలకు పోదాం. ఆ టైంలో ఊరందరూ వండుకుంటారు. మనం సేఫ్గా వెనక పోయి జొర్రచ్చు. మన పని అయిపోతుంది. నాకు డౌట్ చెప్పు. ఇది ఇండియా అవు డైరెక్ట్ గిన్నెకి బైపాస్ ఉండదా గంగవల్లి ఇంటికి? అరే అది నేపాల్ రాది. నేపాల్ ఏడుంది, మన నంబడిపల్లి ఏడుంది, తెలంగాణ ఏడుంది. గాడి నుంచి ఇక్కడికి ఉంటుందా? నీ మ్యాప్ కాబట్టి మరి చిన్న కనబడుతుంది. నీకు దుబ్బదిలే దుల్లేదో భలే మాట్లాడుతున్నావు. మనం నైట్ గంగా ఇంటికి పోతున్నాం. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల కోసం ఒక పెద్ద ప్లాన్ చేసిన. వాళ్ళని మాయవుతున్నా అంతే. ఏం ప్లాన్? ఏ బాబు, మేడం చెట్టుకు రూపాయలున్నాయి, జాగ్రత్తగా నీకు రాను చూసుకుంటుండ్రి. ఓకే మేడం. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఓకే నేను చూసుకుంటా. ఇది సువాసన వస్తుంది. సువాసన అంటే మందు వాసన అయి ఉండాలి. ఎక్కడ వాడు బిర్యానీ తింటుండ్రా. చూడా యాప్లో మనం కొట్టాలి అన్నాడు. పైసలు రాయలు బావా తెప్పు బావా గిన్నెలో పైసలా బావా. వానమంతా కొట్టుకుంటుందిరా. అబ్బా
ఎన్ని పైసలు ఉన్నాయి రా పా 500 తెప్పు తెప్పు బావా తెప్పు. అరే ఇవి ఫేక్ నోట్స్ రా వేరే దేశం నోట్లా? ఇంకేంది బావా, ఎక్స్చేంజ్ లో ఫుల్ పైసలు వస్తాయి. బూర్జ్ ఖలీఫా పోవచ్చు, దుబాయ్ పోవచ్చు. ఫేక్ నోట్స్ అంటే దొంగ నోట్లు, చెల్లుబాటు కాని నోట్లు. దొంగ నోట్లా? వీటిని మనం తీసుకుపోయినాము పోలీసు వాళ్ళు జైలు వేసి మనం బొక్క నీళ్ళు వస్తాం. సో నేను ముందే చెప్పా కదా, అసలు చెట్టుకు కరెన్సీ కాయడం అనేది అసాధ్యం అని చెప్పేసి ఇవాళ అదే తేలింది. గంగవ్వ ఇంట్లో కాసిన కరెన్సీ కంప్లీట్గా ఫేక్ అని తేలింది. సో ఇప్పుడు గంగవ్వ అందరికన్నా ముందుగా మన ఛానల్ ఇది ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. గంగవ్వ ఇంట్లో చెట్టుకు డబ్బులు కాసినట్టే కాసాయి, కట్ చేస్తే అక్కడే వచ్చింది అసలు టిస్టు. అవి నిజమైన డబ్బులు కావని ఫేక్. చెప్పండి గంగవ్వ గారు, అసలు ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేశారు? నన్ను మా ఊళ్ళో వాళ్ళు పట్టించుకుంటలేరు. అన్నం లేకుండా ఓ రోజు ఉండొచ్చు, ప్రేమ కొరకు ఇట్లా చేసిన ఫేమస్ కావాలని. అంటే ఫేమస్ తో మీకు ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఇక కొంచెం పాలర్స్ పెరుగుతారు అనుకున్నా. ఓకే, ఇప్పుడు కేసు అయింది, మరి జైలుకి వెళ్తారా? జైలుకి వెళ్తా కదా, వెళ్ళనంటలేను నేను. గంగవ్వ గారు మీరు జైలుకి వెళ్తున్నారు కదా, జైలుకి వచ్చినాక ఇలా ఫేమస్ అవ్వడానికి ఇంకేమన్నా చేస్తారా? నువ్వు ఫేమ్ కోసం చేసినావు కరెక్టే, కానీ ఇట్లా చేస్తే దొరికిపోతా అని తెలియదా నీకు? తెలిసే చేసినావా? తెలియక చేసిన సార్. లేదు, నువ్వు తెలియక చేయలేవు, దీని వెనుక వాళ్ళు ఉన్నారు. నీకు ఈ ఫేక్ నోట్స్ ఎక్కడ దొరికినాయి? కాదు గంగవ్వ గారు, ఇంతమంది టైం వేస్ట్, న్యూస్ మీడియా ఛానల్స్ న్యూసెన్స్ ఇంత క్రియేట్ చేసారు, మీకు ఏమైనా రిగ్రెట్ అనిపిస్తలేదా? ఇప్పుడు మీరు ఫేమస్ అయితే అనుకున్నారు, ఫేమస్ అయినాక మీ లక్ష్యాలు ఏంది, ఏం చేద్దాం అనుకుంటారు? ప్రమోషన్ చేద్దామనా, లేకపోతే ఫేమ్ అయ్యి మొత్తం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేమ్ అయ్యి ఏం చేద్దాం, డబ్బులు సంపాదిద్దామన్నా? మీ దీని వెనుక ఉన్న మీ లక్ష్యం ఏంటిది? గంగవ్వ గారు మీ ఏజ్ వచ్చేసి 70 సంవత్సరాలు, ఆలోచన మీకు ఎలా వచ్చింది? చూస్తున్నట్టయితే ఇక్కడ పోలీసులు కేసు తక్కువ రండి సార్. చెప్పగలరా సార్ ఇటువంటి కేసులు? చెప్పాలి సార్. చూస్తున్నారు కదా, ఫేమ్ కోసం జనాలు ఎంత దూరమైనా దిగజారడానికి అయితే రెడీగా ఉన్నారు. గంగవ్వ గారు చేసినది రైట్ అయితే ఎస్ అని, తప్పు అయితే నో అని మెసేజ్ చేయండి. కెమెరామెన్ రసల్ కార్పెంటర్తో మీ జేమ్స్ కెమెరా. ఫేమ్ రావాలి, ఫేమస్ కావాలి, దానికోసం ఏమన్నా చేస్తా, ఎంత దూరమైనా పోతా అంటున్న గంగవ్వ, కానీ కట్ చేస్తే ఇప్పుడు జైలుకి పోతుంది. ఏమైందిరా కుక్కలకి ఇట్లా గదినా? ఏమో కుక్కలు కాదే, మరేమైంది? తాటిపల్లి కాడ లంక బిందెలు బయట పడ్డాయి. అట్లా అబ్బా మీదికెళ్ళి మంచి వాన పడుతుంది. గంగవ్వ మీ జామ చెట్టుకు పైసలు కాసినాయి కదా? నేను జామ మొలకని తెచ్చిపెట్టిన. అబ్బా దానికి సాదా బయల నీళ్ళు అవి పోసే వరకల్లా అకిట్లా పెట్టి ఆవుల పెండ బర్ల పెండ వేసిన మొదట. అచ్చా, నాకు రూపాయల షర్ట్ అయి రూపాయలు కాసినాయి. వీడియో అలా చూసిరుది, రూపాయలు కావాలి ఫేక్ నోట్లు అని తెలిసే కానీ అదే కానీ మోసం. ఇది గంగవ్వ ఆల్రెడీ ఫేమస్, మళ్ళీ ఫేమస్ కోసం పైసలు సెట్ కాస్తున్నా చెప్పి జనాల్ని పాగలిస్తుంది, అంతే కదా? అంతే. సో ఇప్పటికైతే వీడియో నచ్చింది అనుకుంటా, ఎందుకంటే కొంచెం నైట్ పూట మంచి దొంగ వేషాలు వేసి కొద్దిగా క్రేజీగా ఉండాలని చెప్పేసి ఒక మంచి వేలో వీడియో తీసినాం. సో ఇప్పటికైతే ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాం. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు మన మైవిలిస్లో వస్తూనే ఉంటాయి కాబట్టి వెంటనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షం కొడుతుంది, పోదాం పార్రే.